ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు ఎన్. పరశురాం. ఒక ప్రమాదంలో అతను ఈ లోకం నుంచి భౌతికంగా దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ తాను మరణించి మరో 5 జీవితాలలో వెలుగులు నింపాడు. భీమిలి ప్రాంతానికి చెందిన పరశురాం స్వతహాగా మత్స్యకారుడు. అయితే గడిచిన కొంతకాలంగా పెయింటింగ్ పనులకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే 2 అంతస్తుల ఎత్తైన భవనం నుంచి కింద పడి గాయాల పాలయ్యాడు. స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే విమ్స్ ఆసుపత్రికి తరలించిన అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేసిన పరశురాం ఆరోగ్యం ఎంతమాత్రం మెరుగుపడలేదు. ఈ స్థితిలో ధనరాజ్ బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడి తల్లిదండ్రులను వైద్యులు ఒప్పించి అవయవదానానికి అంగీకరింపజేశారు. పరశురాం శరీరం నుంచి 2 కళ్ళు, 2 కిడ్నీలు, కాలేయం మొత్తం 5 వ్యక్తులకు సమకూర్చే విధంగా రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ల ద్వారా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా వివిధ ఆసుపత్రులకు ఆ అవయవాలను తరలించారు. ఈ మొత్తం ప్రక్రియను జీవన్దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ రాంబాబు పర్యవేక్షించారు. చిన్న వయసులోనే ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ధనరాజ్, లక్ష్మిల రెండో సంతానం పరశురాంకు విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తాను మరణించిన 5 జీవితాలలో వెలుగులు నింపిన పరశురాం తల్లిదండ్రులకు సర్టిఫికెట్ను అందజేశారు. తను భౌతికంగా లేకపోయినా తన జ్ఞాపకాలను సుదీర్ఘకాలం గుర్తుంచుకునేలా చేసిన పరశురాం గౌరవార్థం విమ్స్ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది మొత్తం అందరూ కూడా రహదారికి ఇరువైపులా నిలబడి పరశురాం పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. మట్టిలో కలిసిపోవలసిన తమ కుమారుడి అవయవాలు మరికొందరికి జీవితాలలో వెలుగులు నింపడం తమకు ఎంతో సంతృప్తిని కలిగించిందని, అంతటి దుఃఖంలోనూ పరశురాం తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇదే సందర్భంలో జీవన్దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్, విమ్స్ డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా అవయవదానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. అంతగా చదువుకోలేనప్పటికీ సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించిన పరశురాం తల్లిదండ్రులు ధనరాజ్, లక్ష్మిలను డాక్టర్ రాంబాబు ఈ సందర్భంగా సత్కరించారు. అంతేకాకుండా పరశురాం అంత్యక్రియల కోసం 10,000 రూపాయలను అందజేశారు.